సెట్టిపల్లి భూములను మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. దీర్ఘకాలికంగా నలుగుతున్న సెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపాలని ఏళ్ల తరబడి బాధితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరుగుతూ వెనుతులు ఇస్తూనే ఉన్నారని, ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా సమస్యకు పరిష్కారం చూపడంలో జాప్యం జరుగుతుందని సెట్టిపల్లి భూ బాధితులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఎదుట వాపోయారు. మంగళవారం సెట్టిపల్లి భూములను కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. నగరపాలక సంస్థలో సెట్టిపల్లి రైతులు, భూ బాధితులు, ఫ్లాట్లు కొనుగోలుదారులకు పరిష్కారం చూపేంత నిధులు లేవని కమిషనర్ తెలిపారు. సెట్టిపల్లి భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఫ్లాట్లైనా కేటాయింపు చేసి గ్రావెల్ ద్వారా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తొందరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ ఎన్ మౌర్య బాధితులకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇది టుడా నుంచి కార్పొరేషన్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు కార్పొరేషన్లో మనము అంత మేజర్గా డెవలప్ చేయాలంటే ఫండ్స్ కన్స్ట్రెయింట్ కూడా ఉంది. ఇప్పుడు టుడాలో ఏమవుతుందంటే మనము ఈ ప్లాట్స్ వేసి అమ్మేసి అమౌంట్తో చేసేదానికి వీలు ఉంటుంది, కానీ కార్పొరేషన్లో అది ఉండదు. సో మినిమం అమౌంట్తో మనం ఎట్లా చేయాలనేది ఒకసారి ఈరోజు ఆఫ్టర్నూన్ కలెక్టర్ గారి మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లాట్స్లో చాలా వరకు ఓనర్స్ డిసైడ్ అయిపోయారు. ఒక 30 acres వరకు ఓనర్స్ డిసైడ్ అవ్వలేదు. అదొక్కటి పక్కన పెట్టేసి మనం వీళ్ళకి డెవలప్ చేసేసి వీళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా ఈ ప్లాట్స్ అందజేయడం అనేది జరుగుతుంది. అది నాకు ఐడియా లేదు, నేను లేను కాబట్టి. బట్ అంటే నాకు తెలిసినంత వరకు స్కోప్ టుడాలోనే ఎక్కువ ఉంటుంది. టుడా ఎందుకంటే మనము టుడాలో లేఅవుట్లు వేసి అమ్మేదానికి స్కోప్ ఉంది, కానీ కార్పొరేషన్లో లేదు. కానీ కార్పొరేషన్లో ఇప్పుడు అంతకుముందు ఫండ్స్ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ అయిపోయాయి. కార్పొరేషన్లో మనకి లయబిలిటీ చాలా ఎక్కువ ఉంది. మనము ఆ లయబిలిటీస్ అన్నీ తీర్చాలంటేనే 1.5 సంవత్సరం పడుతుంది నియర్లీ. సో ఇప్పుడు కాబట్టి మేజర్ డెవలప్మెంట్ అనేది టేకప్ చేయాలంటే టైం పడుతుంది. మినిమం రోడ్స్, మట్టి రోడ్స్ కానీ అవి వేస్తే సో దట్ వాళ్ళు అమ్ముకునే దానికి స్కోప్ ఉంటుంది.